హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను ఇక్కడ చూపిస్తున్న ఈ రెసిపీ వచ్చేసి చాలా మంత్స్ బ్యాక్ అండి. కానీ కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్న వీడియోలు. ఇక్కడ నేను చూపిస్తున్న దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అది అసలు వచ్చేసి ఏం చేశానంటే ఆలు చీజ్ బ్రెడ్ రోల్స్ అండి. అంటే ఆలు స్మాష్ చేసి, బాయిల్ చేసి, స్మాష్ చేసి మనము ఆలు లోపల స్టఫింగ్ లాగా చీజ్‌ని పెట్టేసుకొని రోల్ ఒక రౌండ్‌గా గానీ మీ ఇష్టం మీకు నచ్చిన షేప్‌లో పెట్టుకొని ఆయిల్‌లో మనం డీప్ ఫ్రై చేసుకొని తినేయాలి. అది పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. నచ్చుతుంది అందరికీ, పెద్దవాళ్ళకి మనకు కూడా. దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మీకు డీటెయిల్డ్‌గా నేను పెట్టాను. అక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్‌కి వెళ్ళి. ఇక్కడ నేను చూపిస్తున్న ఆలును ఫస్టే నేను పొటాటోస్ అన్నింటిని బాయిల్ చేసి, స్మాష్ చేసి ఒక బౌల్‌లో పెట్టుకున్నాను. దానికి కావాల్సిన మసాలాలు కారము, ఉప్పు, మిరియాల పౌడరు, ఇంకా జీలకర్ర, ధనియాల పౌడరు అన్నీ కలిపేసుకున్నాను. సాల్ట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. కొంచెం అన్నీ స్పీడ్‌గా చూపిస్తున్నా. కానీ కరెక్ట్‌గా మీకు మెజర్‌మెంట్స్ గానీ, దానికి ఏమేమి వేశారో డీటెయిల్‌గా కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్‌లో కంపల్సరీ నేను మీకు యాడ్ చేస్తాను. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఇది కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. చీజ్ అంటే మనకి మోజ్రెల్లా చీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆలు లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి. నా దగ్గర ఈ స్లైస్ ఉన్నాయని చెప్పి అది పెట్టేసిన. ఇది సమ్మర్‌లో తీసిన వీడియో. పిల్లలు ఏదో ఒకటి చేయమ్మా అంటే నేను సరే ఆలు చీజ్ రోల్స్ చేద్దామని చెప్పి ఆలుతో చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆనియన్స్, కొంచెం మిర్చి, మీ ఇష్టం. మీకు ఇంకేదైనా మిక్స్ చేసి కలుపుకుందాము బాగుంటుంది అనుకుంటే అది మీ ఇష్టం అండి. మీకు నచ్చినట్టు మీ టేస్ట్‌కి తగ్గట్టు కూడా మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా అంటే చిన్న చిన్న క్యారెట్ తురుము గానీ, బీట్రూట్ తురుము గానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది పిల్లలకి హెల్తీగా పెట్టుకోవాలనుకుంటే. ఇక్కడ చూపిస్తున్నా. ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం, ఇక్కడ ఫ్రై చేయడం ఇదంతా కాబట్టి నేను కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ వీడియో సెట్టింగ్ అంటే వీడియోని అటు పెట్టి కెమెరాని అటు తింపడం, ఇటు తింపడం కరెక్ట్‌గా మాత్రం నేను ఫ్రై చేసేటప్పుడు కొంచెం కనబడేలాగా నేను పెట్టుకోలేదు. ఒక్కదానికి మాత్రం కొంచెం చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఆలూను నేను కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఆల్రెడీ అందులో చీజ్ పెట్టేసి ఒక చిన్నపాటి ఒక లడ్డూలాగా ఉండలాగా చుట్టేసి అక్కడ బ్రెడ్ పౌడర్ అండి. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదండి. బ్రెడ్‌ని మనము స్మాష్ చేసి మిక్సీలో పట్టేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తది. అది మనం ఒక డబ్బా కిందలో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా చేసినా కూడా ఎక్కువ స్నాక్స్‌కి యూజ్ అవుతుందండి. కేఎఫ్‌సీ చికెన్‌కి గానీ, ఇలాంటి రోల్స్ గానీ, చీజ్ బ్రెడ్ రోల్స్ గానీ, చికెన్ బ్రెడ్ రోల్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇంకా ముందు ముందు మీకు మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను పెడతా వీడియోస్. ఇక్కడ సేమ్ ప్రాసెస్ గానీ అక్కడ ఏంటంటే ఆలు ప్లేస్‌లో చికెన్ వస్తది అట్లా. లేదంటే వెజిటబుల్స్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ వెజ్‌లో మాత్రం ఆలూను లేదా ఆలు ప్లేస్‌లో మనం మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్‌లో పట్టేసుకొని దానికి సంబంధించిన వెజిటబుల్స్ అన్నీ మిల్ మేకర్‌లో కలిపేసుకొని కొంచెం మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కలిపేసుకుంటే ఇలా రౌండ్‌గా ముద్దలా చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకో బౌల్‌లో కార్న్ ఫ్లోరు, మైదా ఈ రెండింటిని ఒక బౌల్‌లో వాటర్ పోసి కలిపేసుకుంటే అది ఎందుకంటే పైన మనకి ఇప్పుడు ఈ బాల్ చేస్తున్నాం కదా! ఈ బాల్‌ని మనం దాంట్లో డిప్ చేయాల్సొస్తది. ఈ వాటర్ ఏదైతే కార్న్ ఫ్లోర్ అండ్ మైదా నేను వాటర్ పోసి కలుపుకుంటాం అందులో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్‌లో ఒకసారి మనం అటు ఇటు అనేసి దాన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. అదే ఇక్కడ ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకుంటున్నా అన్నీ ఒకేసారి. కొంచెం ఎంతైనా ఒక్కరమే చేసుకోవాలంటే అన్నీ ఇబ్బంది కదా! వీడియో తీసుకోవడము, ఇలా స్టఫింగ్ గానీ, అది ఇది అని అన్ని ఐటెమ్స్ పెట్టుకొని చేసుకోవడము. ఇది. నేను ఈ వీడియో ఎప్పటిది అంటే సమ్మర్ టైంలో తీశానండి. మనం వెరైటీగా కూడా ఏదైనా ఎన్ని రకాలైన మనం ట్రై చేయొచ్చండి పిల్లల కోసం. హెల్తీగా కావాలంటే ఇందాక చెప్పాను కదా! చాలా వెరైటీలు వెజ్‌లో గానీ, చికెన్ నాన్ వెజ్‌లో గానీ, ఎగ్ కూడా ఇక్కడ మనము ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఆ యెల్లోది తీసేసి వైట్‌ని కూడా మనం మధ్యలో స్టఫింగ్ కూడా పెట్టుకొని అందులో చీజ్ కూడా పెట్టేసుకుంటే ఇంకా బాగుంటది. చాలా బాగుంటది ఈ టేస్ట్ మాత్రం. ఒక్కసారి తిన్నారంటే పిల్లలు మాత్రం ఇష్టంగా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. కొన్ని చేసి ఆల్రెడీ ఆ బౌల్ ఏంటంటే కార్న్ ఫ్లోర్ మైదా మిక్స్ చేసి నేను అందులో వాటర్ కలిపి పెట్టుకున్నా. కొంచెం సాల్ట్ కూడా ఏసి దాన్ని అక్కడ బ్రెడ్ క్రమ్స్‌లో కలుపుతున్నానని చూడండి. అలా మనం ఒక 2 టైమ్స్ అటు ఇటు బ్రెడ్ క్రమ్స్‌లో మనం ఇది చేస్తే దానికి చుట్టూ అంటుకుంటది ఈ వాటర్ కంటెంట్‌తోని. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటది. చూడండి. ఏదైనా మీకు ఏం చేయాలి, ఏమేం కలిపిర్రు, ఏంటి అర్థం కావట్లేదంటే మాత్రం కంపల్సరీ నేను మీకు చెప్తున్నా పదే కింద డిస్క్రిప్షన్‌లో కంపల్సరీ యాడ్ చేస్తానండి. నేను మర్చిపోయాను. ఆలు అంతా కలిపేటప్పుడు నేను నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే ఆ నిమ్మరసంతో మన టేస్ట్ బాగుంటదని చెప్పి. ఇప్పుడు నేను ఆయిల్‌లో వేసుకుంటున్నా చూడండి. ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్ ఎక్కింది. మరీ అంత హీట్ కూడా ఉండొద్దండి. ఎందుకంటే పైన తొందరగా మాడిపోయి లోపల మాత్రం కొంచెం పచ్చిగా ఉంటది. కాబట్టి మనకు వీలైనంతగా మనం మెల్లగా కొంచెం అన్నీ రెడీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటేనే బెటరు. నాకు తెలిసైతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకదాన్నే చేసుకుంటున్నా కాబట్టి ఆయిల్ మాత్రం ఆల్రెడీ హీట్ ఎక్కిపోయి చాలా పొగలొస్తున్నాయి చూడండి మీరు గమనించినట్లయితే. మళ్ళీ ఇక్కడ నేను కెమెరా ఇదంతా నేనే పెట్టుకొని చూపియాలి కాబట్టి ఎంతైనా కొంచెం కష్టమేనండి. కొంచెం అడ్జస్ట్ చేయండి. నేను మరీ దగ్గర కూడా చూపించలేకపోయాను.
కొన్ని మాత్రం రౌండ్‌గా కాకుండా కొంచెం మనము అంటే గారె వడ షేప్‌లో కూడా చేశాను. ఎందుకంటే కొంచెం ఆలూలో కొంచెం వాటరు తర్వాత కొంచెం ఎక్కువైందండి. సరిపోలేదని మళ్ళీ చేశా. కానీ అది మీకు చూపియాలి క్లిప్పు. చూడండి. ప్లీజ్ మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్‌గా నన్ను మీరు యూట్యూబ్‌లో ఇలాగే ఆదరిస్తారని అనుకుంటూ నేను చెప్తున్నానండి. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది. కాబట్టి అందులో నేను స్టార్ట్ చేసినా గానీ కంటిన్యూగా వీడియోలు పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే మనం ప్రతి ఐటెమ్ ఇంట్లో వండుకునేప్పుడు వీడియో తీయాలి అనేది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనం కొత్తగా కాబట్టి అంతా మనకి గుర్తుండదు కదా! ఐడియా ఉండదు కదా! ఓకే. ఇది చేస్తున్నా. ఇప్పుడు వీడియో తీద్దాము. దీన్ని మనం యూట్యూబ్‌లో పెట్టుకోవడానికి యూజ్ అవుద్ది కదా! అని ఏదైనా నాకు ఎప్పుడు గుర్తొస్తదంటే ఏదైనా వంట చేసేటప్పుడు సగంలో గానీ, అయిపోయే టైంలో గానీ గుర్తొస్తది. కానీ అప్పుడు మనం ఏం చేయలేం గదండీ! అందుకే. ఆ రోజు మాత్రం కంపల్సరీ సరే చేద్దామని జెప్పని చేసి పెట్టుకున్నా. అసలు నేను యూట్యూబ్‌లో పెడదామనే ఈ వీడియోస్ తీశాను. కానీ ఏం చేద్దాం నేను సమ్మర్‌లో చేసిన ఐటెమ్స్ ఇవి. ఇంకా 2, 3 ఉన్నాయండి. ఆ టైంలోనే నేను యూట్యూబ్‌లో వీడియోలు పెడదామని అప్‌లోడ్ చేద్దామని జెప్పి చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను కానీ నేను ఏ వీడియో పెట్టలేకపోయాను. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. పిల్లలకి నేను సమ్మర్‌లో ఇప్పుడని కాదండి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను కొంచెం నాకు టైం దొరికితే మాత్రం ఏది చేయాలి, ఎలా వెరైటీగా చేయాలి అని చెప్పి ఎక్కువ స్నాక్స్, టిఫిన్స్‌లో నేను ఎక్కువ ప్రయోగాలు చేస్తానండి. నాకు ఇష్టం కూడా అట్లా చేయడము, పిల్లలకు తినిపియడం గానీ, నేను తినడం గానీ, నేను ఫుడ్ కంటే ఎక్కువ స్నాక్స్‌లో, టిఫిన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా వెరైటీగా చేసి పెట్టడానికి. నాకిష్టం కూడా ఇలాంటివి చేయడం, పెట్టడం అంటే. అందులో తిన్నాక బాగుంది అంటే ఇంకా నేను కొంచెం ఇంకా ఏదైనా చేయాలని చెప్పి కొంచెం ట్రై చేస్తానండి. ఎక్కువ కర్రీస్‌లో కంటే ఎక్కువ నేను స్నాక్స్‌లో ట్రై చేస్తా. అలాగే జ్యూసులు కూడా అండి. డైట్‌కి గానీ, దేనికైనా సంబంధించినవి చాలా వరకు నేను ఎన్నో వెరైటీలు ట్రై చేసి నేను కూడా ఓన్‌గా యూజ్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది. ఎందుకంటే డైట్ చేశా నేను. ఒక 3, 4 ఇయర్స్ నుండి డైట్ చేస్తున్నా. దానికి కావాల్సిన జ్యూస్‌లు గానీ, అలాంటియన్నీ నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగాను కూడా. నాకు రిజల్ట్ కూడా వచ్చింది. అలా చేయడం వల్ల. నేను ముందు ముందు ఒకవేళ డైట్‌కి సంబంధించిన జ్యూసులు గానీ, డ్రింక్స్ గానీ కావాలంటే కూడా నేను ముందు వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తాను. ప్రెజెంట్ మాత్రం ఇక్కడ నేనిప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని పక్కకి వేరే పనుంటే చేసుకుంటున్నా. పిల్లలు కూడా కిచెన్‌లోకొచ్చారు. వాయిస్ ఇక్కడ మనకి ఎక్కువగా డిస్టర్బ్ అవుతది. మీరు రాకండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఆల్రెడీ నేను ముందే చేసి పెట్టినా కదా! ఫ్రై చేసినా కాబట్టి అది కూడా పిల్లలకి ఇచ్చేసి పంపించాను. వెళ్లి తినండి మీరు కిచెన్‌లోకి రావద్దు అని చెప్పి. ఇది మాత్రం కొంచెం చిన్నగా పెట్టి మెల్లగా ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ మాత్రం మీరు చూసారు కదా! చాలా హీట్ ఎక్కడం వల్ల ఆయిల్ త్వరగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి లోపల మాత్రం కొంచెం ఇదయిందండి. పైన కాలినట్టు కనిపించి ఫ్రై కాలేదు లోపల. ఇక్కడ మాత్రం ఇది కొంచెం సిమ్‌లో పెట్టి నేను మెల్లమెల్లగా ఫ్రై చేస్తున్నా. ఇవి చాలా బాగా వచ్చాయి. కానీ కొన్ని నేను మధ్య మధ్యలో క్లిప్ తీయడం కూడా మర్చిపోయాను. ఒకటి కెమెరా ఆఫ్ చేసి కూడా ఆన్‌లో ఉందనుకోని నేను డైరెక్ట్ చేసుకుంటూ ఉండిపోయేసరికి మర్చిపోయానండి. కొన్ని క్లిప్స్ ఇందులో తీయలేకపోయాను. 2, 3 టైమ్స్ నేను పిల్లలకి వాళ్ళకి వేసుకుంటూ డైరెక్ట్ అంటే వీడియో తీస్తున్న ఆన్‌లోనే ఉంది కెమెరా అనుకోని వేడి వేడిగా పిల్లలకు ప్లేట్‌లలో పెట్టేసి ఫాస్ట్‌గా ఇచ్చేసాను. మధ్యలో అయిపోతే కూడా మళ్ళీ పొటాటోస్ బాయిల్ చేసుకొని, మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఐటెమ్స్ అన్నీ మళ్ళీ నేను ఫ్రై చేశాను. కానీ అదంతా నేను ఇందులో చూపియలేదు. నేను రికార్డ్ అయిందనుకున్నా గానీ కాలేదు. తర్వాత చూసుకుంటే అరే! కెమెరా ఆఫ్‌లో ఉంది కదా! అని చెప్పని అప్పుడు నాకు ఐడియా వచ్చింది. చూడండి ఇలా కొంచెం స్లోగా మనం ఫ్రై చేసుకుంటేనే ఏదైనా కూడా చాలా మంచిగొస్తది. లోపల మనం ఎవరైనా సరే అండి స్లైస్ కంటే ఎక్కువ మోజరెల్లా చీజ్‌ని క్యూబ్ లాగున్న వాటిని పెట్టి చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లా అయితేనే లోపల మెల్ట్ అయిపోయి మనం తినేటప్పుడు చీజ్ అనేది మెల్ట్ అయిపోయి మంచిగా వస్తదండి. క్రీమీ టెక్స్చర్‌తోని. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక లాస్ట్‌కి ఇది. నాకైతే ఇంత చేసినా కూడా నాకు ఒకటో రెండో అంతేనండి. ఎక్కువ మాత్రం ఈ పిల్లలును ఆయన తినడానికి వాళ్ళకే పెట్టా నేను. నేనేం అన్ని రకాలు ట్రై చేస్తాను గానీ తినడానికి అంత ఇష్టపడను. అది స్టవ్ దగ్గర ఉన్నందుకో మరి ఆయిల్ స్మెల్‌కో తెలవదు కానీ ఎందుకో నేను తినను కూడా చాలా తక్కువ. చూడండి ఇలా మనం పిల్లలకి సమ్మర్‌లో గానీ, స్కూల్ నుండి వచ్చేసరికి గానీ చిన్నగా తక్కువ టైంలో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటది. మనం ఇంట్లో చేసి పెడితే. ప్రతిదానికి మనం బయటికెళ్ళి తినలేం కదండీ! చూడండి ఇక్కడ ఆల్రెడీ పిల్లలు తిని తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కావాలి అని. నేను చేస్తూనే ఉన్నా వాళ్ళు తింటూనే ఉన్నారు నచ్చాయని చెప్పి. అప్పటికే చీజ్ కూడా అయిపోయిందని చెప్పి ఇక నేను బంద్ చేశాను లాస్ట్‌కి ఇది. అయిపోయింది కొంచెం వచ్చి హెల్ప్ చేయమంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు. చూడండి. ఇక్కడ మేము మాట్లాడిన వాయిస్ అంతా నేను డిలీట్ చేశానండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది. అలాగే పిల్లలు సమ్మర్ గదా! ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టీవీ సౌండ్ గూడా అన్నీ కొంచెం ఓవర్‌గా వాయిస్ రావడం వల్ల నేను కొన్ని డైరెక్ట్‌గా మాట్లాడి వీడియో పెడదామని చేశాను కానీ టీవీ సౌండ్ డిస్టర్బ్ వల్ల నేను దాన్ని తీసేశాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ గూడా వస్తది గదా! యూట్యూబ్‌లో మనం వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు. దానివల్ల. ఎందుకంటే కరెక్ట్‌గా నాకు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తే మనం ప్రాపర్‌గా ఎట్లా వీడియో అప్‌లోడ్ చేయాలి, సౌండ్స్ గూడా ఏ సౌండ్స్ యాడ్ చేస్తే మనకి కాపీరైట్ పడతది, పడది అనేది డీటెయిల్‌గా నాకు తెలవదండి. ఎందుకంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందులో నేను కంటిన్యూగా వీడియోలు అప్‌లోడ్ చేయడం జరుగుతలేదు కదా! ముందు ఇట్లా అప్‌లోడ్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ కూడా మనకి తెలుస్తాయి. చాలా లేట్‌గా డిలే చేసుకుంటూ వీడియో పెడుతున్నా.
అప్పటికే కొంచెం భయపడుతూనే పెడుతున్నా. ఎందుకు అంటే ఏదైనా ఇష్యూ కాపీరైట్ అనో ఏదైనా వస్తే మన వీడియోలు ఇన్ని రోజులు చేసి పెట్టింది కూడా వేస్టే. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలామంది పెరిగారు. ఒకవేళ ఎక్కడ నాకు ఈ ఛానల్‌ని వీళ్ళు కాపీరైట్ అని చెప్పి తీసేస్తే ఇదైతదో అని చెప్పి భయానికి నేను కొంచెం ఆలోచించి పెడుతున్నా. ఎందుకంటే మ్యూజిక్స్ గానీ, సౌండ్స్ గానీ యాడ్ చేయాలి అని ఉంది. కానీ ఒక స్టెప్ నేను వెనకకెళ్ళి నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే అట్లా కూడా మన వీడియోస్‌కి చాలా ఉపయోగపడుతదండి. కానీ కొన్ని వీడియోస్‌కి యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్ మాత్రమే వాటికి యాడ్ చేసి పెట్టాల్సినవి ఉంటాయి. అవి ఏంటో నాకు ఇంకా తెలియదు. నేను సెర్చ్ చేసి తెలుసుకొని నెక్స్ట్ నా వీడియోలో వంట వీడియోస్ గానీ దేనికైనా యాడ్ చేద్దామని అనుకుంటున్నానండి. మీకేమైనా తెలుసుంటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. మీకేమైనా ఐడియా ఉంటే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కావాలి, ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేసి మాకు చూపియండి అంటే నేను ట్రై చేస్తానండి కంపల్సరీ. లాస్ట్‌కి అయిపోయింది ఇక్కడ పిండి అని చెప్పి మొత్తం దాన్ని క్లియర్‌గా తీసేసి ఒక బాల్ లాగా వస్తలేదు, వాటర్ కంటెంట్ ఎక్కువైపోయిందని అలా చూడండి. మన చీజ్ స్లైస్ కూడా అయిపోయినాయి. నార్మల్‌గానే అట్లా కార్న్ ఫ్లోర్‌లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ కూడా మనకు కరెక్ట్ సరిపోయిందండి. లాస్ట్‌కి అట్లా చేశాను నేను. మన రౌండ్‌గా షేప్‌లో వస్తలేదు, కొంచెం జిగురుగా ఎక్కువ ఉందని చెప్పి. చూడండి 2 మాత్రమే అట్లా చేశా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. వెంటనే తింటున్నారు పిల్లలు. మా ఆయన కూడా చూడండి ఫ్రై చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు పిల్లలకని చెప్పి. ఈ 2 లాస్ట్‌వి మాత్రం నేనే తిన్నాననుకుంటానండి. అయిపోయినాయి కాబట్టి ఏం లేవని చెప్పి. ఎక్కువగా అయితే నేనేం అన్నీ ట్రై చేసి పెడతాను కానీ పిల్లలకి నేను తినడానికి ఇష్టపడను. అది అంటే మనము లేడీస్‌మి ఎక్కడ స్టవ్ దగ్గర ఉంటాం కదండీ! ఆ స్మెల్‌కా లేకుండా నిలబడి ఉండి ఎక్కువసేపు పని చేసి అలసిపోయినందుకో తెలవదు కానీ నేను మాత్రం ఒక టీకి తప్ప నేను దేనికి అంత హ్యాబిట్ లేదండి నాకు. తిందాము, ఇది ఫుల్‌గా మనం ఇది ఎంజాయ్ చేద్దాము దీన్ని అన్నట్టు. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. మరీ చిన్నగా పెట్టేసి వెళ్ళిపోయాడు మా హస్బెండ్. తర్వాత నేను చూసుకొని మళ్ళీ సెట్ చేసి ఇక్కడ నేను ఈలోపు నాకేంటంటే స్టవ్ పైన ఏదైనా ఐటెం వండినా డీప్ ఫ్రై చేయడానికి పెట్టినా కూడా స్టవ్ మీద ఏ చిన్నగా పడిపోయినా చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు ఇక్కడ చిన్నగా పెట్టిపోయి వెళ్ళిండు కదా, ఇంతలోపు నేను హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ మన సైడ్‌కి మొత్తం క్లీన్ చేసుకున్నా కడిగేసి. నాకేంటంటే అదొక అలవాటు. ఒకేసారి 2 పనులు చేసుకుంటా నేను. ఎందుకంటే తర్వాత చేసుకుందాము, మెల్లగా గిన్నెలు తోమేసుకుందాం, మెల్లగా క్లీనింగ్ పెట్టుకుందాం అని అయితే నేను అనుకోనండి ఎప్పుడు. వంట చేసుకుంటూ కూడా స్టవ్ క్లీన్ చేస్తా, అక్కడున్న ఫ్లోర్ క్లీన్ చేస్తా, గిన్నెలు కూడా డిష్‌లో అన్నీ తోమేసుకొని నేను పక్కకు పెట్టుకుంటేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటది. లేదంటే నా మైండ్ సెట్ అంతా గిన్నెల దగ్గర గానీ, స్టవ్ చుట్టూగానే ఉంటది. ఫ్రై చేసుకుంటూ కూడా నేను స్టవ్‌ని ఆ చుట్టుపక్కల కూడా నీట్‌గా తుడుచుకుంటూనే ఉంటా. అదొక అలవాటయిపోయింది నాకు పెళ్ళైనప్పటి నుండి. ఫస్ట్‌లో అయితే మనకేం తెలుసండి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి పనులు అని చెప్పి మాత్రం అంత ఐడియా లేదు. ఇప్పుడు మెల్లమెల్లగా మనం వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెరిగిన కొద్దీ ఇంట్లో కూడా ఏది ఎట్లా పెట్టుకుంటే బాగుంటది, మనం ఎలా చేస్తే నీట్‌గా ఉంటది అనేది కొంచెం మనకు ఐడియాలొస్తాయి, చేసుకుంటాము. తెలిసినప్పటి నుండి మాత్రం నేనైతే ఒకేసారి 2 పనులు చేసుకోవడం అయితే నాకిష్టము. ఎందుకంటే వీలైనంత త్వరగా మనం కొంచెం కాసేపు రిలాక్స్ చేసుకొని, మనము పని త్వరగా కంప్లీట్ చేసుకొని, నీట్‌గా ఉంచుకొని అంటే త్వరగా కంప్లీట్ అంటే ఏదో గాబరా చేసి కూర్చోవడం కాదండి. చేయాలి కానీ నీట్‌గా ఉండాలి. అలా ఇష్టపడతాను నేను. మళ్ళీ 24 అవర్స్ వర్క్ చేసుకుంటూనే ఉండాలని చెప్పి మాత్రం అనుకోను నేను. నాకు నాకు కూడా నేను టైం కేటాయించుకుంటాను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు ఐడీ ఉందండి, శ్వేత మునిగాల అని చెప్పి. అందులో కూడా నేను రీల్స్ చేసుకుంటాను, పెట్టుకుంటాను. దానికి కూడా కొంచెం టైం కేటాయించుకోవాలి కాబట్టి నాకంటూ కొంచెం అంటే ఆహ్, సెల్ఫ్‌గా కూడా మనం కొంచెం మన మీద మనం ధ్యాస పెట్టుకోవాలి కదా! మన హెల్త్ పరంగా కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ, మనకంటూ టైం కేటాయించుకుంటూ, కాసేపు రిలాక్స్ ఉంటే మనకు కూడా కాస్త బాగుంటది. ఆ తర్వాత నేను మొత్తం పని అయిపోయినాక ఆఫ్టర్‌నూన్ టైంలో పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు కదా! ఆ టైంలో మాత్రం నేను రీల్స్ చేసుకుంటాను. మళ్ళీ పిల్లలొచ్చేసరికి ఎప్పటిలాగా నేను ఏదైనా ఒకటి వాళ్ళకి చేసి పెట్టడం గానీ, లేకుంటే వచ్చినాక వాళ్ళు తినడానికి నెక్స్ట్ వ్లాగ్‌లో ఏదైనా మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.